Hi guys, welcome to our channel Codecraft AI. So ఈరోజు మన టాపిక్ వచ్చి how to install Git and what is the use case of that and why we need Git, and if we add Git in our resume, what is the probability, I mean selected chances. Okay, సో ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళి ఇలా గిట్ అని సెర్చ్ చేద్దాం. సో గిట్ అని సెర్చ్ చేయగానే మనకి ఇలా ఒక పేజ్ వస్తుంది. సో ఈ పేజ్లో విండోస్ మీద క్లిక్ చేయండి. విండోస్ మీద క్లిక్ చేసి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే ఉన్న దగ్గర క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీకు ఒక EXE ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీకు టైం ఉంటే ఈ పేజ్ అంతా ఒకసారి గోత్రూ చేయండి. దట్స్ వెల్ అండ్ గుడ్. ఓకే, సో నెక్స్ట్ అసలు గిట్ అనేది ఎందుకు అంటే, గిట్ అనేది ఒక కోడ్ షేరింగ్. అంటే మీ లోకల్లో మీరు రాసిన కోడ్ని ఒక క్లౌడ్లోకి పంపించి ఆ క్లౌడ్ నుంచి మన కొలీగ్స్, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్లో ఒక్కరే పనిచేయరు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఓకేనా, సో ఆ నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ మన కోడ్ని షేర్ చేయాలన్నా లేదు వాళ్ళ కోడ్ని మనం తీసుకోవాలన్నా వీ నీడ్ గిట్. ఓకేనా, ఇక్కడ గిట్ హబ్ యాక్షన్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఫ్యూచర్ వీడియోస్లో కవర్ చేద్దాం. ఓకేనా, సో నా దగ్గర గిట్ డౌన్లోడ్ అయింది, ఐఎమ్ ఇన్స్టాలింగ్. సో మీరు కూడా సేమ్ ఈ వీడియోని ఫాలో అవుతూ అదేవిధంగా నేను చెప్పే మాటలు వింటూ ఈ వీడియోని ఫాలో అవ్వండి, మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. ప్లస్ యూ గెయిన్ సమ్ నాలెడ్జ్ ఆన్ గిట్, వాట్ ఈస్ దట్. ఓకే, సో జస్ట్ వీడియోలో ఫాలో అవ్వండి, నెక్స్ట్ అలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఓకేనా, సో యా, కమింగ్ టు ద పాయింట్, వాట్ ఈస్ గిట్. సో గిట్ అనేది ఇప్పుడే చెప్పాను కదా, ఇట్స్ ఏ కోడ్ షేరింగ్ టూల్, దట్స్ ఇట్. సో అదేం చేస్తుందంటే మన దగ్గర ఉన్న కోడ్, మనం రాసిన కోడ్ని కోడ్లో పంపించి ఎయిదర్ గిట్ హబ్ ఆర్ గిట్ ల్యాబ్ ఆర్ సమ్ అదర్ దాంట్లోకి పంపించి దాంట్లో నుంచి మన కొలీగ్స్ అనగా మనతో పాటు వర్క్ చేసే ఉంటారు కదా, వాళ్ళతో ఆ కోడ్ని షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగిన్ పేజ్ మీద మీరు ప్లస్ మీ కొలీగ్ పనిచేస్తున్నప్పుడు మీరిద్దరూ సేమ్, అంటే మీరు లాగిన్ తను సైన్ అప్ ఇలా రెండింటి మీద పనిచేస్తున్నప్పుడు ఆ కోడ్ని ఆల్మోస్ట్ కామన్ కోడ్ని మీరు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి కోడ్స్ని మీరు షేర్ చేసుకోవాలి అంటే ఇలా గిట్ అనేది చాలా మ్యాండేట్. కాలేజెస్లో దీన్ని చెప్పరు యాక్చువల్గా, అది చాలా ప్రాబ్లమేటిక్, బట్ తప్పదు కదా, ఎందుకంటే సిలబస్ అనేది దీని మీద లేనప్పుడు మ్యాక్సిమం ఆఫ్ కాలేజెస్ అసలుకి దీన్ని చెప్పరు. సో దానివల్ల ఫ్రెషర్స్కి కొంచెం టఫ్ అవుతుంది. బట్ మీరు గిట్ నేర్చుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో నా దాంట్లో గిట్ ఇన్స్టాల్ అయింది, ఐఎమ్ జస్ట్ లాంచింగ్ దట్ గిట్. సో అలా గిట్ని లాంచ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో ఇంకోసారి క్రాష్ కన్ఫర్మేషన్ కోసం VS కోడ్ ఓపెన్ చేసి టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ ఐ జస్ట్ క్లిక్ ఆన్ ద గిట్ బ్యాష్ అనేది గిట్ హబ్ ఇన్స్టాల్ అయితే మనకు వచ్చే ఒక టెర్మినల్. ఓకేనా, ఇక్కడ మనం ఆ కమాండ్స్ యూస్ చేసి కోడ్ని పుష్ చేస్తాం, పుల్ చేస్తాం, ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్. ఓకేనా, అవన్నీ మన ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా మనం కవర్ చేద్దాం. మీరు చేయాల్సిందంతా ఒకటే, జస్ట్ సబ్స్క్రైబ్ ఇన్ అవర్ ఛానల్. Okay, now Git is successful. Now we need one cloud platform, that is GitHub. So usually we have two in the public platforms. One is GitHub, one more is GitLab. ఇక్కడ నేను GitHub యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే GitHub అనేది చాలా మేజర్ హెచ్ఆర్స్ కానీ చాలా మందికి తెలుసు. ప్లస్ ఒక పబ్లిక్ రెపాజిటరీస్ని మనం పుష్ చేయాలన్నా పుల్ చేయాలన్నా చాలా బెనిఫిట్. దీంట్లో నెంబర్ ఆఫ్ కోడ్స్ అనేది దీంట్లో ఉంటాయి. ఓకేనా, లాట్ ఆఫ్. సో అందుకని నేను గిట్హబ్ ప్రిఫర్ చేస్తున్నాను, మీరు కూడా గిట్హబ్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే దీని యొక్క లింక్, ఈ యొక్క పబ్లిక్ URLని తీసుకొని వచ్చి మన రెజ్యూమ్లో కానీ యాడ్ చేస్తే దానికి ఉన్న వాల్యూ అనేది చాలా పెరుగుతుంది. అది మీకు ఫ్యూచర్ వీడియోస్లో అసలు ఆ రెజ్యూమ్లో ఎలా యాడ్ చేయాలి, రెజ్యూమ్ ఎందుకు క్రియేట్ చేయాలి, రెజ్యూమ్లో ఎటువంటి స్కిల్స్ క్రియేట్ చేయాలి, ప్రతిదీ మనం డిస్కస్ చేద్దాం ఇన్ ఫ్యూచర్ వీడియోస్. ఓకేనా, సో నౌ సేమ్ మన వీడియోలో ఎలాగైతే వెళ్తుందో ఎలా అయితే నేను క్రియేట్ చేస్తున్నానో అలాగే క్రియేట్ చేయండి. ప్లస్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను నా టెంపరీ మెయిల్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే జస్ట్ ఫర్ డెమో పర్పస్. ఓకేనా, డెమో పర్పస్ కోసం టెంప్ మెయిల్ అనే ఒక టెంపరీ మెయిల్ వెబ్సైట్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. బట్ మీరు మాత్రం మీ యొక్క ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్ మెయిల్ ఐడి యూజ్ చేయండి, ఎందుకంటే ఆ మెయిల్ ఐడిని మీరు మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటారు. సో ఫ్యూచర్లో మీకు ఆ కోడ్ ఎక్కడైనా యాక్సెస్ కావాలన్నా లేదు ఇంకెవరికైనా షేర్ చేయాలన్నా మీ రెపాజిటరీస్, లేదా మీ వర్క్ని చూపించాలన్నా, ఇప్పుడు మీరు రాసిన కోడ్ అనేది నలుగురికి చూపించాలి అన్నా, షోకేస్ చేయాలన్నా మీకు ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా,
సో అందుకని యూజ్ యువర్ పర్సనల్ మెయిల్స్. సో ఇలా సేమ్ ఇలాగే నేను ఎలా అయితే మన వీడియోలో చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా ఫాలో అయిపోయింది. నథింగ్ వరీ, జస్ట్ సేమ్ టు సేమ్. మీరు ఎక్కడైనా స్ట్రక్ అయినా ఏదైనా డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్ టు మీ, ఓకే? డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తాను. సో గిట్ అనేది నేను సక్సెస్ఫుల్గా సైన్ అప్ అయిపోయాను. ఓకే, నౌ ద నెక్స్ట్ థింగ్, ఎప్పుడైతే నేను గిట్ అనేది సైన్ అప్ అయిపోయానో నేను ఒకసారి సైన్ ఇన్ చేసుకొని దాంట్లోకి వెళ్ళి చూసుకుంటాను. సో ఇది గిట్ హబ్ అనేది ఒక పేజ్, మన ప్రొఫైల్ పేజ్. లైక్ మనం ఫేస్బుక్ ఎలా యూజ్ చేస్తాం సేమ్ అలాగే ఇది ప్రొఫైల్ పేజ్, ఓకే? ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఎనీథింగ్. సో ఇక్కడ మీరు మీ యువర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ పబ్లిక్ రిపాజిటరీస్ బికాస్ మనం ఇంకా ఏ కోడ్ స్టార్ట్ చేయలేదు. బట్ ఇన్ ఫ్యూచర్లో మనం రాసిన కోడ్స్, నేను మీకు ఇచ్చిన గైడెన్స్, నేను మీకు ఇచ్చిన టాస్క్లో మీరు మొత్తం ఇక్కడ కోడ్ రాసి ఆ లింక్స్ని నాకు షేర్ చేయాలి, ఓకేనా? సో అలా మీరు నాకు షేర్ చేస్తే దాని ప్రకారం ఎవరు ఎంత బాగా నేర్చుకుంటున్నారు అనేది నేను ఒక క్లాస్లోకి వెళ్తాను. సో ఇక్కడ మనం ఒక టోకెన్ క్రియేట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి. ఇక్కడ మనం ఒక టోకెన్ అనేది క్రియేట్ చేయాలి. దానికోసం ఇక్కడ డెవలపర్ సెట్టింగ్స్లోకి రావాలి. సెట్టింగ్స్ ప్లస్ డెవలపర్ సెట్టింగ్స్, ఓకే? సో మీరు ఆ URL అయినా కాపీ చేసుకోవచ్చు, github.com/settings/tokens. ఇక్కడికి వచ్చిన తర్వాత జనరేట్ న్యూ టోకెన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ రెండు ఉంటాయి, ఫ్రీ రెపోస్కోప్డ్ ఫర్ జనరల్ యూస్, ఓకేనా? సో నేను జనరల్ యూజ్ మీద క్లిక్ చేసాను, ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి. సో వెన్ వీఆర్ స్టడీ ఆర్ వెన్ వీఆర్ లెర్నింగ్, క్రియేట్ ద ఫ్రీ సోర్సెస్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ గో ఫర్ ద ఫ్రీ, ఎందుకంటే నేను ఈ ఛానల్ క్రియేట్ చేసిందే నేను సఫర్ అయినట్టు చాలామంది ఇంకా సఫర్లో ఉంటారు. సో వాళ్ళందరూ అచీవ్ అవ్వాలి, వాళ్ళందరికీ మంచి పొజిషన్స్ రావాలి అనే ఒక ఐడియాతో నేను ఈ ఛానల్ క్రియేట్ చేశాను. సో ఐ హోప్ ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీరందరూ అనుకుంటే. సో ఇలా ఇక్కడ మనం ఒక టోకెన్ క్రియేట్ చేయాలి. ఈ టోకెన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫ్యూచర్లో మీరు ఏదైనా కోడ్ పుల్ చేయాలన్నా మీ బ్రాంచ్లోంచి, లేదు మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక 4 పీపుల్స్ కలిసి చేసుకోవాలి అన్నా, సో అన్నిటికీ ఈ టోకెన్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ జనరేట్ చేసిన టోకెన్ మీరు జాగ్రత్తగా ఎక్కడైనా కాపీ చేసి పెట్టుకోండి, ఓకేనా? దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎందుకు యూజ్ చేయాలి అనేది మన ఫ్యూచర్ వీడియోస్లో డెఫినెట్గా నేను మీకు చూపిస్తాను. ప్లస్ దాన్ని అసలుకి యూజ్ కేసెస్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను ఖచ్చితంగా మీకు చెప్తాను, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.